హాయ్ అండి. ఈరోజు మీకోసం ప్రియురాలి పెళ్ళి పార్ట్ 1. అలారం మోగుతుంది. అసహనంగా లేచి కళ్ళు తెరిచాను. అలారం ఆఫ్ చేశాను. మొబైల్ స్క్రీన్ మీద టైం 5 గంటలు చూపిస్తుంది. ఈరోజేంటో నాకు తెలుసు. లావణ్య పెళ్ళి. వైజాగ్ వెళ్ళాలి. బెడ్ దిగాను. ఇంట్లో అమ్మ నాన్న లేరు. బంధువుల తరపు అమ్మాయి పెళ్ళికి వెళ్ళారు. రేపు వస్తారు. టవల్ భుజాన వేసుకొని బాత్రూంకి వెళ్లే ముందు ఏదో గుర్తొచ్చినట్టు మళ్ళీ బెడ్ మీద ఉన్న మొబైల్ తీసుకొని కిషోర్కి కాల్ చేశాను. 3 రింగ్స్ తర్వాత కాల్ లిఫ్ట్ చేశాడు. నేను లేచి ఫ్రెష్ అవ్వు, బయలుదేరాలి. కిషోర్, బయలుదేరాలా? ఎక్కడికి? నేను లావణ్య పెళ్ళికి గుర్తులేదా? కిషోర్, ఎందుకు గుర్తులేదు? గుర్తుంది. కాసేపాగి బయలుదేరదాం రా, పడుకుంటాను. సరిగ్గా 7 గంటలకు చెయ్యి. నేను మనం రెడీ అయ్యి బయలుదేరేసరికి అదే టైం అవుతుంది. బైక్ మీద కదా, స్లోగా వెళ్ళాలి. అందుకే ముందే లేపాను. కిషోర్, కాసేపు పడుకుంటాను. 7కి లేపు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతాను, సరేనా? నేను సరే. కాల్ కట్ అయింది. బాత్రూంకి వెళ్ళి ఫ్రెష్ అయ్యి స్నానం ముగించాను. సమయం 6 అవుతుంది. నాకు కొరియర్ వచ్చిన వెడ్డింగ్ కార్డ్ ఎక్కడుందో చూశాను. ఎక్కడ పెట్టానో మర్చిపోయాను. చాలాసేపు వెతగ్గా ఒక అలమారాలో దొరికింది. కార్డు పైన లావణ్య వెడ్స్ అశోక్ అని ఉంది. నా కళ్ళలోంచి నీరు జారి ఆ కార్డు మీద పడింది. నా కళ్ళలో దాగి ఉన్న జ్ఞాపకాలు నన్ను చూస్తున్నాయి. అవి నాకు గతాన్ని చూపిస్తున్నాయి. నా పేరు రామ్. రాజమండ్రిలోని ఒక పేరున్న కాలేజీలో ఇంజనీరింగ్ చదివాను. లావణ్య నా జూనియర్. మా పరిచయం ఫ్రెషర్స్ పార్టీలో జరిగింది. ఫ్రెండ్స్ నుంచి ప్రేమికులుగా మారడానికి మాకు పెద్ద సమయం పట్టలేదు. తనలో నాకు నచ్చేది తన నవ్వు. అందులో కల్మషం కనపడదు. ఆ నవ్వు నా వల్ల ఎప్పటికీ చెరిగిపోదు అని ముందే ప్రామిస్ చేశాను. నా ప్రతి అడుగులో తనుంది. అమ్మ ప్రేమను మరిపించే ప్రేమ తనది. ఇంజనీరింగ్ తర్వాత ఉద్యోగాలు తెచ్చుకొని ఇంట్లో మాట్లాడి పెళ్లి చేసుకుందాం అనేదే మా ఆలోచన. నా ప్రతి పుట్టినరోజుకి తను నాకు బహుమతులు ఇచ్చేది. అవన్నీ తన జ్ఞాపకాలు అనేది. ఒకసారి వాచ్, మరోసారి బట్టలు, అలా ఎన్నో. తను హాస్టల్లో ఉండేది. నేను ఇంటి నుంచి వెళ్ళేవాణ్ణి. ఆదివారాలు లేదా సెలవుల్లో ఇద్దరం గోదావరి గట్టుకి లేదా పార్కుకి వెళ్ళేవాళ్ళం. ఎన్నో కబుర్లు మా మధ్యలో. తను గుళ్ళకి వెళ్ళటం ఎక్కువ ఇష్టపడేది. రాజమండ్రి పక్కనే ఉన్న కోరుకొండ దేవాలయానికి నెలకు 2 సార్లు వెళ్ళేవాళ్ళం. అక్కడ గుడి మెట్ల మీద కూర్చొని ప్రసాదం తింటూ తనతో మాట్లాడుతుంటే నన్ను నేను మర్చిపోయేవాణ్ణి. ఈ 3 ఏళ్ళు మా ప్రయాణంలో ఎన్నో మధురానుభూతులు. ఒకనాటి తన పుట్టినరోజు నాడు తనకి సర్ప్రైజ్ ఇద్దామని సీతపల్లి బాపనమ్మ గుడికి తీసుకెళ్లి ఆ గుడి ప్రాంగణంలో తనతో కేక్ కట్ చేయించాను. తన కళ్ళలో నీళ్లు. ఆ రోజు గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తున్న మాకు ఒక జత మెట్టలు దొరికాయి. తను ఆ మెట్టలు కాలికి తొడగమంది. తొడిగాక బాపనమ్మ తల్లి సాక్షిగా మన పెళ్లి అయిపోయినట్టే అన్న ఆ క్షణం అసలు ఇప్పటికీ కళ్ళ ముందే మెదులుతుంది. తను చీర కడితే దేవతలా ఉండేది. నేను అప్పుడప్పుడు స్నేహితులతో కలిసి మందు తాగేవాణ్ణి. సిగరెట్ కూడా. అది తనకు నచ్చేది కాదు. సిగరెట్ మందు వదిలేశాను. కనురెప్పల మూత పడ్డాయి. మళ్ళీ కళ్ళు తెరిచి కన్నీరు తుడుచుకొని కిషోర్కి కాల్ చేశాను. అప్పటికి అటు ఇటుగా 7 అవుతుంది. వాడు రెడీ అయి ఉంటాను, 15 నిమిషాల్లో ఇంటికి రమ్మన్నాడు. కాసేపటికి బండి తాళాలు చేతిలోకి తీసుకుని ఏటీఎం కార్డ్ పర్సులో ఉందో లేదో చూసుకొని పర్సు జేబులో ఉంచి ఇంటి తాళాలు వేసి వరండాలోని నా బైక్ తీశాను. స్టార్ట్ చేసి కిషోర్ ఇంటికి పోనిచ్చాను. కిషోర్ నా ప్రాణ స్నేహితుడు. నాకు సంబంధించిన ప్రతి విషయంలో వాడు ఉంటాడు. అది బాధైనా సంతోషమైనా తాగినా తిన్నవాడు ఉండాల్సిందే. బండి వేగంగా నడిపితే లావణ్యకు నచ్చేది కాదు. అంత క్రితం బైక్ వేగంగా నడిపే నేను ఆ అలవాటు మానుకున్నాను. వేగం కన్నా ప్రాణం మిన్నా అని చెప్తుండేది. వెనుక కూర్చొని తన తలని నా భుజానికి ఆనిచ్చేది. తన 2 చేతులతో నన్ను పెనవేసుకునేది. ఇప్పటికీ బైక్పై వెళ్తుంటే వెనుక తన కూర్చున్నట్టే అనిపిస్తుంది. ఒక్కసారిగా నా మెదడులో వెడ్డింగ్ కార్డ్ బండి ట్యాంక్ కవర్లో పెట్టానా లేదా అనే సందేహం మొదలైంది. ఎడమ చేత్తో తరిమి చూశాను. ఉంది. అమ్మయ్య అనుకున్నాను. అది ఉండాలి లేదా కళ్యాణ మండపం దగ్గర ఇబ్బంది అవ్వచ్చు. పైగా దాని మీద అడ్రస్ కూడా ఉంది. దానవాయపేటలోని చర్చి పక్కన వీధిలో కిషోర్ వాళ్ళ ఇల్లు. వాళ్ళ నాన్న గవర్నమెంట్ టీచర్, అమ్మ కూడా. ఇంట్లో వాడొక్కడే. గారం ఎక్కువ. మా నాన్న టొబాకో బోర్డులో ఉద్యోగి. అమ్మ ఇంట్లోనే ఉంటుంది. నేను ఒక్కడనే సంతానం. గారం పెద్దగా చేయలేదు. కానీ నేను అడిగింది ఇప్పటి వరకు కాదు అనలేదు. బుక్స్ దగ్గర నుంచి బైక్ వరకు, బ్రాండెడ్ బట్టల నుంచి షూస్ వరకు ఏదైనా. అలా అని గర్వం ఏనాడు నా తలకెక్కలేదు.
బండి చర్చి వీధిలోకి తిరిగింది. చర్చిని ఆనుకొని వెనుక వైపు ఒక రామాలయం ఉంటుంది. ఉదయం కాబట్టి అక్కడ నుంచి పాటలు వినబడుతున్నాయి. జనసంచారం ఎక్కువ లేదు రోడ్ల మీద. పాలవాళ్ళు, పేపర్ వేసే కుర్రాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. నా బండి గుడి ఎదురుగా ఆపాను. దిగిన దండం పెట్టుకున్నాను. కోరికలు కోరలేదు. కోరినా తీరవని తెలిసి కోరడం సరికాదని నేను ముందే గ్రహించాను. గంట కొట్టి బొట్టు పెట్టుకుని గుడి ప్రాంగణం దాటి బయటకు వచ్చి బండి తీశాను. తను ఎంతగానో ప్రేమించిన లావణ్య పెళ్లికి రామ్ ప్రయాణం ఎలా సాగుతుంది? ఆ పెళ్లి అసలు ఎందుకు జరుగుతుంది? రామ్ లావణ్య అసలు ఎలా విడిపోయారు కొనసాగించబడుతుంది. నెక్స్ట్ పార్ట్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.